వాతావరణంలో, పరిశుద్ధాత్మ వాతావరణంలో మేము చక్కగా వాక్యమును ధ్యానించటానికి, గ్రహించటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వాక్య భాగంలో వ్రాయబడిన మాటల్లో నుండి దాచబడిన సంగతులు మాకు తెలియచేయండి. ఓ ప్రభువా, వివరణ మాకు ఇవ్వండి. చక్కటి సందేశం మాకు ఇవ్వండి. అది మాకును, మా ద్వారా అనేకులకును ప్రయోజనకరంగా ఉండేలాగా సహాయం దయచేయండి. ఈ రాత్రి వాక్యం వింటున్న వారిని, వాక్యం కొరకు నిలబడిన ఈ మట్టి పాత్రను మీ వశంలో ఉంచుకోండి. ఓ ప్రభు, అనిశ్చయంగా మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం అందించుకోండి. రంగం మీద మీరు కదలాడండి. కావలసిన మాటలు మీరు మాకు అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. నిలిచుండగా దేవుని వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 2 లేఖన భాగాలు చూద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్క్స్ వార్త, మొదటగా మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. 2వ లేఖన భాగం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగంలో దీవించును గాక. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా యొక్క శుభవందనాలు తెలియచేస్తా ఉన్నా. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండును గాక. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో నేరుగా మనం వాక్య భాగంలోకి వెళ్దాము. గత 2 వారాలుగా మనము బాప్తిస్మమును గురించిన విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇవి అనేకులకు ప్రయోజనకరంగా ఉండులాగా ప్రార్థన చేయండి. ఈ యొక్క రాత్రి కూడా మరికొన్ని విషయాలను ఆ యొక్క అంశం యొక్క ప్రయాణంలో మనము ఎన్ని విషయాలు అయితే ఉన్నాయో వాటిని మనము ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గత వారం మనము 2 వారాలు మనం చూసాం. యేసు ప్రభు వారు శిష్యులకు ఏమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానము చేసిన దానికి అది నెరవేర్చబడడానికి మధ్యలో ఏమి జరిగిందో చూసుకుంటూ వచ్చాం. ఆమెనా? ఇప్పుడు మనం ఈ రాత్రి మరికొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. మార్క్స్ వార్తలో ఏం చెప్పబడిందంటే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. బాప్తిస్మము పొందని వానికి అనలేదు అక్కడ. నమ్మని వానికి. జాగ్రత్త పట్టు విషయాన్ని, దాన్ని బోర్డు మీద రాద్దాం. నమ్మి బాప్తిస్మము పొందినవారు రక్షించబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, నమ్మని క్రైస్తవ ప్రపంచం అంతా దేని మీద దృష్టి పెట్టారంటే, ఈ వచనం దగ్గరకు వస్తే క్రైస్తవ ప్రపంచం అంతా ఇంక్లూడ్ బోధకులతో సహా బోధకులే దేని మీద దృష్టి పెట్టారండి?
దీని మీద దృష్టి పెట్టారు. దానికంటే ముందు ఉన్నది ఏంటంటే నమ్ముట. బాప్తిస్మము పొందడం కంటే ముందున్నదేంటి? నమ్మడం. నమ్మి బాప్తిస్మం పొందాలి. ఇక్కడ యేసు ప్రభు వారు దేనిని నమ్మాలో చెప్పలేదు. అక్కడ స్పష్టత లేదు, అక్కడ రాయబడి లేదు. కానీ ఏం చేయాలి? నమ్మాలి. నమ్మి బాప్తిస్మము పొందితే రక్షణ ఉంది. నమ్మకపోతే, నమ్మకుండా బాప్తిస్మం పొందిన వారికి అనలేదు ఇక్కడ. అంటే అసలు నమ్మకపోతే బాప్తిస్మంతో సంబంధం లేకుండానే శిక్ష విధించబడుతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బాప్తిస్మమే మెయిన్ పాయింట్గా తీసుకుని అందరికి ఏం చేస్తున్నారు? బాప్తిసాలు ఇస్తున్నారు. బాప్తిసం లేదని చెప్పట్లేదండి, ఇవ్వకూడదని చెప్పట్లేదు. ఎందుకంటే బాప్తిసం అవసరం లేదని చెప్పే సంఘం కూడా ఉంది. వారు ఏమంటారండి? బాప్తిస్మము అవసరం లేదు అంటారు. ఒక సంఘం ఉంది, బాప్తిసం అవసరం లేదని. కానీ ఇక్కడ ఏముందంటే బాప్తిసం పొందేదానికి ముందు ఏం చేయాలంటే నమ్మాలి. ఏమి నమ్మాలి? అసలు ఏమి నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలా? దేవుణ్ణి నమ్మాలా? అంటే అక్కడ విశ్వాసం కావాలి. బాప్తిసం పొందాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన. ఏం చేయటం వల్ల? వినుట వలన. ఆయన మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అంటే బాప్తిస్మము పొందాలంటే కూడా నువ్వు మొదట ఏం చేయాలంటే వాక్యమును నమ్మాలి. నమ్మాలి అంటే దాన్ని మొదట వినాలి. వినిన తర్వాత వారికి విశ్వాసం కలుగుతుంది. దేని మీద? వాక్యం మీద విశ్వాసం కలుగుతుంది. ఈరోజు వాక్యం వినడానికి చాలామంది ఇష్టపడట్లేదు. వాక్యము వినాలి. మరి దేన్ని నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. వాక్యం ఏం చెప్తుంది? అంటే ఏమి నమ్మాలంటే దేవుణ్ణి నమ్మాలి. ప్రాముఖ్యం ఏంటండి? దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మాలి. వాక్యం అనగా దేవుడే. వాక్యమును నమ్ముటయే దేవుణ్ణి నమ్ముట. మరి ఇప్పుడు దేవుణ్ణి ఎలా నమ్మేది? ఖచ్చితంగా యేసు ప్రభు వారు శిష్యులకి చెప్పారండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. ఏమి నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. ఏమి నమ్మకపోతే అది. ఇది ఒక్కసారి దృష్టి పెట్టండి. ఈరోజు వాక్యం మీద మీ మనసు ఉంచాలన్న విన్నపం. ప్రైజ్ లార్డ్. ఏమి నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. వాక్యమును నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. వాక్యం అనగా ఏంటి? దేవుడే. అనగా ఏంటి? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న వాక్యం అంతటిని నమ్మాలి. ఇష్టమైన దాన్ని నమ్మి, ఇష్టం లేని దాన్ని, కష్టమైన దాన్ని నమ్మకపోవడం కాదు. ప్రతి దానిని, ప్రతి లేఖనమును నమ్మాలి. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి. ఖచ్చితంగా బాప్తిసం పొందడానికి ముందు ఏం చేయాలి? నమ్మాలి. దేవుణ్ణి నమ్మాలి. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడా? ఎంతమంది దేవుళ్ళు? లేకపోతే దేవుడు ఒక్కడై ఉన్నాడా? ఆయన ఏ రీతిగా పని చేసుకుంటూ వస్తున్నాడు? ఎన్మార్ఫీ అంటే ఆయన మారుతూ వచ్చాడు. ఆయన
ఏ ఏ గుణలక్షణాలు ఆయనలో నుండి బయటికి వస్తూ ఉన్నాయి. ఈ కార్యాలు ఈ విధంగా మనం దేవుణ్ణి నమ్మాలి, గ్రహించాలి. గ్రహించాలంటే దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు వింటే నువ్వు గ్రహిస్తావు, వినినప్పుడు గ్రహిస్తావు. వినకపోతే దాన్ని గ్రహించలేరు. ఖచ్చితంగా దాన్ని వినాలి. ఆమేన్. ఇప్పుడు మనం చూద్దాం ఈ లేఖనములో ఖచ్చితంగా దీంతో పాటు ఆయన ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం అన్నారు. ఈ లేఖనాన్ని మనం చూస్తే జాగ్రత్తగా, ఆ లేఖనము వారికి నామము అక్కడ లేదు, పేరు అక్కడ లేదు. ఆ పేరు వారికి ప్రత్యక్షపరచబడాలి, వారికి బయలుపరచబడాలి. అది వారికి తెలియదు. వారికి తెలియచేసింది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడంటే వారికి పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చాక, ఎప్పుడు పెంతెకోస్తు పండుగ దినమున దేవుడే యేసుక్రీస్తే వారికి పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చాక వారికి ఏమర్థమైందంటే, ఏం ప్రత్యక్షపరచబడింది? ఆ బాప్తిస్వములో ఉన్న నామం ప్రత్యక్షపరచబడింది. అసలు ప్రపంచంలోనే క్రైస్తవ సంఘం ప్రారంభం అది. ప్రారంభంలోనే మొట్టమొదటి కార్యమే యేసుక్రీస్తు నామమున బాప్తిస్వం. ఇచ్చారా? ఇచ్చారు. తీసుకున్నారా? తీసుకున్నారు. ఎంతమంది? 3000 మంది. దానికి ముందు పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ప్రసంగం చూడండి. ప్రసంగం ఏమిటా ప్రసంగం? ఆ ప్రసంగంలో దావీదుకు వేరు ఆయనే, చిగురు ఆయనే అని చెప్పాడు. అవునండి, చెప్పారా లేదా? దావీదుకు వేరు ఆయనే, చిగురు ఆయనే. దావీదును కూర్చొని అందులో ఉందండి, ఉంది. దావీదును కూర్చొని ఉంది. ఇంకా యోవేలు యొక్క ప్రవచనం ఉంది, యోవేలు యొక్క ప్రవచనం ఉంది. దావీదు పలికిన ప్రవచనం ఉంది, యోవేలు పలికిన ప్రవచనం ఉంది. ప్రైజ్ లార్డ్. ఈ సంగతులన్నీ ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిలో ఉండి? పేతురులో ఉండి. అంటే ఏం చెప్తున్నారంటే, యోవేల్లో ఉండి మాట్లాడిన ఆయన దావీదులో ఉండి మాట్లాడారు. అదే దేవుడు ఇప్పుడు యేసుగా దిగి వచ్చాడు. దావీదులో ఉండి మాట్లాడిన ఆయన, యోవేల్లో ఉండి మాట్లాడిన ఆయన శరీరధారిగా యేసుగా వచ్చాడు. ఆ తర్వాత పాయింట్ ఏంటి? ఆ యేసే క్రీస్తుగా నియమించబడ్డాడు. పట్టుకుని చేరదు. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ, 3 కార్యాలు ఉన్నాయి. దావీదులో ఉండి మాట్లాడాడు, యోవేల్లో ఉండి మాట్లాడాడు. అదేంటి మనం చూస్తున్నప్పుడు? యెహోవా. ఆ పరిచర్య ఏంటి? ఆ భాగము యెహోవా. ఆయనే యేసుగా వచ్చాడు, అనగా రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడుగా వచ్చిన ఆయనే క్రీస్తుగా, మీరు చంపిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగా నియమించాడు. అంటే ఇప్పుడు ఏ స్థానంలోకి వచ్చాడండి ఆయన? అంటే పాత నిబంధనలో యెహోవాగా దావీదులో ఉండి యోవేల్లో ఉండి మాట్లాడిన ఆయనే యేసుగా శరీరధారిగా వచ్చాడు. వచ్చిన ఆయన్ని మీరు ఏం చేశారంటే సిలువ వేసి చంపేశారు. పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రసంగం ఇది. పేతురు గారు చదువుకోలేదు, యోవేలు గ్రంథం ఆయన చదవలేదు, చదువుకోవడం రాదు ఆయనకి. దావీదు గ్రంథము కూడా ఆయన
చదవలేడు. ఎందుకంటే ఆయనకి ఏమీ లేదు, చదువు లేదు, అక్షరాలు రావు, పాఠశాలకు వెళ్ళి అక్షరాలు నేర్చుకోలేదు. అలాంటి ఆయన నిలబడి యోవేలు గ్రంథములోని ప్రవచనాన్ని, దావీదు గ్రంథంలోని ప్రవచనాన్ని ఎత్తు చూపుతున్నాడంటే అది పేతురు కాదు, పేతురు గారు కాదు, మరెవరు? క్రీస్తు. ఎవరిలో మాట్లాడుతున్నాడంటే ఆయన పేతురులో ఉండి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. పేతురులో శరీరధారి అయ్యాడు. ఎవరు? క్రీస్తు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, యేసు అనగా రక్షకుడు. ఆయన శరీరధారిగా వచ్చాడని, ఆయన శరీరము కుళ్ళు పట్టనియ్యాడని, ఆమె ఆయన యోబేలు ద్వారా మాట్లాడాడని, దావీదు ద్వారా మాట్లాడాడని చెప్పి తర్వాత శరీరధారిగా వచ్చాడని, శరీరధారిగా వచ్చిన ఆయన్ని మీరు సిలువ వేసి చంపేశారని, మరలా ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మగా అనగా అభిషిక్తుడుగా అనగా క్రీస్తుగా ఉన్నాడని, అంటే ఏం బోధించాడంటే ఆయన దైవత్వం. బిఫోర్ ద బాప్టిజం, అంటే బాప్తిస్మమునకు ముందు ఆయన ప్రసంగం. ఎవరి ప్రసంగం? పేతురు గారి యొక్క ప్రసంగం. అంటే ఆయన బోధిస్తున్నది దైవత్వం. ఆయన ఏమై ఉన్నాడో ఆదిలో, తర్వాత ఆయన ఏమయ్యాడో, తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాడో, అంటే పాత నిబంధనలు ఎలా ఉన్నాడు ఆయన, స్వార్థల్లో ఎలా ఉన్నాడు ఆయన, ఇప్పుడు ఆ రోజు ఏ రోజైతే పెంతెకొస్తు పండుగ దినం జరిగిందో ఆ రోజు ఆయన ఎలా ఉన్నాడో, ఆమేన్ ఆమేన్, ఆ రోజు ఆయన ఎలా ఉన్నాడో దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఎందుకంటే వర్తమానాన్ని దేవుడు ప్రతి కాలంలో ఇస్తాడు. అంటే వర్తమానం అంటే ఏంటి? ఆ రోజు ఆయన ఏమై ఉన్నాడో తనను తాను చెప్పుకొనుట, అదే వర్తమానం. ఇప్పుడు 2026లో ఈరోజు ఆయన ఏమై ఉన్నాడో తనను తాను చెప్పుకొనుట మన కాలపు వర్తమానమై ఉంది. ప్రైజ్ లార్డ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ రోజు పెంతెకొస్తు పండుగ దినమున, క్రీస్తు 30లో పెంతెకొస్తు పండుగ దినమున, అంటే సిలువ తిరిగి లేచిన మొదలుకొని 50వ దినమున, ఆమె 40వ దినాన్ని ఎత్తపడ్డాడు ఆయన. తర్వాత 10వ దినం అంటే 50వ దినాన్న పెంతెకొస్తు పండుగ దినాన్న పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు ఆయన, అభిషిక్తుడైన. అంటే ఇప్పుడు అభిషిక్తుని స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రారంభము నుండి చెప్పుకుంటూ దైవత్వాన్ని ఎప్పుడైతే వివరించాడు ఆయన, ఆ దైవత్వం వారికి అర్థమైంది. వెంటనే వారికి ఆ దైవత్వంలో ఉన్న నామమును బయలుపరుస్తున్నాడు. ఆ నామం ఏంటంటే యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందాలని చెప్తున్నాడు. అది చెప్తున్న ప్రసంగం పేతురు గారు చెప్పిన ప్రసంగం అని మీరు తీసుకుంటే, ఆ ప్రసంగం మారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని చెప్పిన ప్రసంగం, అది పేతురు గారు చెప్పినది అని నీవు తీసుకుంటే, అని మనం తీసుకుంటే మోసపోయినట్టే. అది పేతురు గారు చెప్పిన ప్రసంగం కాదు, అది పేతురు గారిదే కాదు. అసలు ఆ ప్రసంగం అంతా పరిశుద్ధాత్మ, అంటే క్రీస్తు ఆత్మ ఎవరిలో ఉన్నదంటే పేతురు గారిలో ఉన్నది. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తే పేతురులో ఉండి మాట్లాడిన ప్రసంగం. అది మానవుడు ద్వారా వచ్చింది కాదది. ఆ నామమును గుర్చిన బాప్తిస్మము మానవుడు ద్వారా వచ్చింది కాదు. అది ఒక మనిషి తన ఉద్దేశము ద్వారా ప్రసంగించినది కాదు. అది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న వర్తమానం అది. ఆ వర్తమానము
బైబిల్ కాలేజీ నుండి రాలేదు, మనుషుల నుండి రాలేదు, శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయల నుండి రాలేదు. వారు వ్యతిరేకించారు ఆ బోధని. యేసు ప్రభుని వ్యతిరేకించారు, యేసు ప్రభు నామాన్ని వ్యతిరేకించారు, పరిశుద్ధాత్మ బోధని వ్యతిరేకించారు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా పరిశీలించండి. ఆ నామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అక్కడ బయలుపరచబడింది. పెంతెకోస్తు పండుగ దినం అనేది బయలుపరచబడింది. అది పూర్వము ఆయన ఏమై ఉన్నాడో చెప్పుకుంటూ వస్తూ అభిషక్తుడుగా ఇప్పుడు ఉన్నాడని ఆ నామమును అక్కడ బయలుపరిచి ప్రతివాడు ఏం చేయాలంటే యేసు క్రీస్తు నామమున మీరు బాప్తిస్మము పొందాలి అని చెప్పారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు చెప్పారు. శిష్యులు చెప్పిన తర్వాత శిష్యులు యెరూషలేములోనే ఉండిపోయారా, ఇశ్రాయేల్ దేశంలోనే ఉండిపోయారా, ఆయా దేశాలు వెళ్ళారా? పెంతెకోస్తు పండుగ దినం ఉన్నారుగా, అందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందారు. 3,000 మందికి బాప్తిస్మం ఇచ్చారు. తర్వాత 5,000 అలా చాలా మందికి వారు బాప్తిస్మం ఇస్తూ వెళ్ళారు. ఆ తర్వాత వారు ఏం చేయబడ్డారంటే అనేక దేశాలకు వారు వెళ్ళారు. మన దేశం ఎవరు వచ్చారు? ఎవరండి? తోమా గారు మన దేశం వచ్చారు. ఇంకా అందరూ ఆయా దేశాలకు వారు వెళ్ళారు. వెళ్తే ఆయా దేశాలకు వారు వెళ్ళినప్పుడు మరి ఏ బోధ చేశారు, ఏ ప్రసంగం చేశారు, ఏ నామములో బాప్తిస్మం ఇచ్చారు? యెరూషలేములోనేమో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చి మిగతా దేశాలకు వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చారా? లేదు. అన్ని చోట్ల అదే బాప్తిస్మమును ఇచ్చారు. వారి ద్వారా రక్షింపబడిన వారు కూడా అదే నామములో బాప్తిస్మం పొందుకున్నారు, ఇచ్చారు. ప్రైజ్ లార్డ్. చరిత్రలో మనం చూస్తే క్రీస్తు శకం 325వ సంవత్సరం వరకు, క్రీస్తు శకం 325వ సంవత్సరం వరకు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మాలు ఇచ్చారు, తీసుకున్నారు. క్రీస్తు శకం 325వ సంవత్సరంలో నైసియా ఆలోచన సభ ద్వారా ఏం చేయబడిందంటే ఆ నామము తీసివేయబడింది. ఎవరు తీసేశారు? మనుషులు ఆ యొక్క నామమును తీసేశారు. అంతకుముందు పెట్టింది ఎవరు ఆ నామమును? పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. పెంతెకోస్తు పండుగ దినమే ఆ యొక్క అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయమే క్రైస్తవ సంఘానికి ప్రారంభం. క్రైస్తవ సంఘానికి ప్రారంభం. ఆ ప్రారంభములో ఉన్న బోధ, ఆ ప్రారంభములో ఉన్న బాప్తిస్మము, ఆ ప్రారంభములో ఉన్న ప్రభురాత్రి భోజనము, ఆ ప్రారంభంలో ఉన్న సంఘ క్రమము ఇప్పుడు లేదు. ఎక్కడ లేదు. కొంచెం మార్పులతో వారు సొంత క్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు చాలా సంఘాల వారు. కానీ బైబిల్లో ఏముంది? పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన సరి అయిన క్రమం ఉంది. ప్రైజ్ లార్డ్. ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు ప్రభు వారు యెహోవాగా ఉన్నప్పుడు ఆది కాండములో ఆయన ఏం చెప్పారంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. చెప్పారా లేదండి? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఫలించాలి. ఫలించడం అంటే ఫలించుట, ఫలాలు అంటే ఏ విత్తనం అయితే విత్తబడిందో ఆ విత్తనాలే బయటికి రావడమే ఫలించుట. ఆమేన్. విత్తనము క్రీస్తు అయితే ఫలము కూడా క్రీస్తే. అవునండి. ఇప్పుడు విత్తనము సరైన బోధ అయితే
ఫలాలు సరైన బోధ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఫలించుట, ఫలించండి అని చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులు కూడా ఏం చెప్తున్నారంటే మీరు సమస్త సృష్టికి వెళ్ళండి, బూదిగంతముల వరకు వెళ్ళండి. మీరేం చేయాలి? సమస్త సృష్టికి మీరేం చేయాలి? సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ప్రైజ్ లార్డ్. అంటే అంటే యేసు ప్రభు వారు నిజమైన గోధుమ గింజ. యేసు ప్రభు వారు నిజమైన గోధుమ గింజ. గోధుమ గింజ భూమిలో పడి ఏమవ్వాలి? చనిపోవాలి. ఆ గోధుమ గింజ కొండలో పెట్టి ఉంచామనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోద్ది. ఉండిపోద్ది. కానీ అది భూమిలో పడి చనిపోతే ఏమవుద్దండి? మొలకెత్తి అనేక గోధుమ గింజల ఆ యొక్క గింజలో నుండి వస్తాయి. ఇప్పుడు యేసు ప్రభు వారే నిజమైన గోధుమ గింజ. గోధుమ గింజ భూమిలో పడి ఏమైంది? చనిపోయింది. ఇప్పుడు మరలా ఏం రావాలి? ఇప్పుడు గోధుమ గింజలు రావాలి. 12 గోధుమ గింజలు వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 12 గోధుమ గింజలు వచ్చాయి. అందుకే ఏ గోధుమ గింజను చూసినా, ఇది పట్టుకోండి జాగ్రత్తగా, ఏ శిష్యుడిని చూసినా ఎవరు కనపడుతున్నారు? క్రీస్తే. ఎందుకనంటే యేసుక్రీస్తు గోధుమ గింజే, పౌలు కూడా గోధుమ గింజే. యేసుక్రీస్తు గోధుమ గింజే, పేతురు కూడా గోధుమ గింజే. అలా యేసుక్రీస్తు గోధుమ గింజే, శిష్యులు 12 మంది గోధుమ గింజ. అందుకే వారు చనిపోయిన విధానాలు మనం చూస్తాం చరిత్రలో. వారు ఎక్కడెక్కడ చనిపోయారో, ఏ దేశం వెళ్ళారో, ఎక్కడ సువార్త ప్రకటించారో, ఎలా జీవించారో, వారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఎవరు కనపడతారండి? వారిలో క్రీస్తు. ఎందుకనంటే వారు ఎవరై ఉన్నారు? గోధుమ గింజలు. ఎన్ని గోధుమ గింజలు వచ్చాయి? ఆ 12 గోధుమ గింజల ద్వారా పెంతెకోస్తు పండుగ దినమున 3000 గోధుమ గింజలు వచ్చాయి. ప్రైజ్ లార్డ్. అలా ఆ గోధుమ గింజల ద్వారా ఏమవుతున్నాయంటే ఇంకా గోధుమ గింజలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ గోధుమ గింజలు ఏమయ్యాయి? చనిపోయాయి. చనిపోవడం ద్వారా ఏమొస్తున్నాయి? మళ్ళీ గోధుమ గింజలు వస్తున్నాయి. ప్రైజ్ లార్డ్. మొదట ఒక్క గోధుమ గింజే, తర్వాత 12 గోధుమ గింజలు, తర్వాత 3000 గోధుమ గింజలు. అలాగా పంట ఏమవుతుంది? చెప్పండి. ఫలించుట. ఆది కాండంలో ఆయన చెప్పింది ఏంటంటే ఫలించండి. అక్కడ ఫలించండి అని చెప్పినప్పుడు పాపము జరగలేదు. దేవుడు ఆది కాండంలో చెప్పినప్పుడు అప్పటికి అసలు శరీరమే లేదు, పాపము జరగలేదు. అంటే పాపముతో ఉన్న పిల్లల్ని కనమని చెప్పలేదు ఆయన, పరిశుద్ధులైన పిల్లలతో ఫలించమన్నాడు. అంటే ఫలాలు ఎలా ఉండాలంటే దేవుని వలె ఉన్న ఆదాము వలె ఉన్న పిల్లలు. అంటే ఆ పిల్లలు కూడా ఎలా ఉండాలి? దేవుని వలె ఉండాలి. గమనించండి, దేవుని పోలికలో స్వరూపములో ఆదాము, అదే పోలికల స్వరూపములో ఎవరు రావాలి? పిల్లలు రావాలి. వచ్చారా? రాలేదు. వరుస అర్థమైందండి? వరుస అర్థమైంది అనుకున్నా. దేవుడు ఆయన పోలికలో స్వరూపములో ఆదాము, తర్వాత ఆదాములో నుండి పిల్లలు కూడా ఎలా ఉండాలి? దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఉండాలి. పిల్లలు రావాలి. కానీ వచ్చారా? రాలే. ఎందుకంటే ఆదాము పాపములో పడిపోయిన తర్వాత పిల్లల్ని కన్నాడు కాబట్టి పాపులతో ఈ ప్రపంచం నిండిపోయింది. మనమే. ప్రైజ్ లార్డ్. పాప సహితమైన రక్తము కలిగి మనుషులతో ఈ ప్రపంచం నిండిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు దేవుడు, అదే దేవుడు, ఇంకో దేవుడు కాదు, అదే దేవుడు శరీరధారిగా వచ్చి దేవునిగా జీవించి అలాంటి దేవుని వలె ఉండే ఎంతమంది? 12 మంది వచ్చారు. ఎలా ఉండే? ఈయనలాగే ఉండి
12 మంది వచ్చారు. అంటే ఈయన గోధుమ గింజ, 12 మంది కూడా గోధుమ గింజ. ఈయన దేవుడు, వీరు కూడా దేవుళ్ళే అనొచ్చండి. మరి 82 కీర్తన ఏముంది? మీరు దైవములని, సర్వోన్నతుని దేవుని కుమారులని నేనే సాక్ష్యం ఇచ్చున్నాను. యోహాను సువార్తలో ఏం చెప్పబడింది? ఎవరి యొద్దకి దేవుని వాక్యము వచ్చునో వారే దైవములు. అది ఎవని యొద్దకి వస్తుందో వాక్యం అనగా క్రీస్తే. అంటే ఎవరిలోనికి ఆయన వస్తున్నాడో వారు ఏమై ఉన్నారు? దైవములు. అంటే వారు ఏమయ్యారంటే ఫలించారు. మీరు ఫలించారా? మనం కూడా ఫలించాలా? చెప్పండి. మనం కూడా ఫలించాలా? ఫలించాలి. మనం కూడా ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఏమవ్వాలి? ఫలించాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. 12 మంది ఏమయ్యారు? ఫలించారు. వారిలోంచి వచ్చిన వారు కూడా ఫలించారు. ఆమేనండి. అందరూ ఏమవుతున్నారండి? ఫలిస్తూ ఉన్నారు. అంటే దేవుడు ఎవరినైతే, ఎలాంటి వారినైతే భూమి మీద చూడాలనుకున్నాడో అలాంటి వారు భూమి మీద ఏమవుతున్నారు? విస్తరించబడుతున్నారు. విస్తరించబడుతున్నప్పుడు 325వ సంవత్సరంలో నైసియా ఆలోచన సభ ద్వారా వారిని హతము చేసేశారు. ఎవరిని? దేవుని పిల్లల్ని హతము చేసేశారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హతం చేసేశారు, చంపేశారు. ఇక్కడ చాలా ఆలోచనలు ఉన్నాయి కానీ నేను కనెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే కొన్ని విషయాలు ఇంకా ముందుకెళ్ళాలి కాబట్టి. చంపేశారండి. ఎవరిని? దేవుని వలె ఉన్నవారిని చంపేశారు. ఎప్పుడైతే చంపేశారో ఈ 325వ సంవత్సరంలో అప్పుడు ఒక నైసియా ఆలోచన సభలో అప్పుడు తీసుకొచ్చారండి. దేన్ని? త్రిత్వం తీసుకొచ్చారు. అప్పుడు తీసుకొచ్చారు త్రిత్వం. క్రీస్తకం 325కు ముందు త్రిత్వం అనే పదం లేదు, త్రియాక దేవుడు అనే పదం లేదు, దేవుళ్ళు ముగ్గురు అనేది లేదు. వారు ఏ దేశం వెళ్ళినా ఒక్కటే బోధ, ఒక్కటే బాప్తిసం, ఒక్కటే ప్రసంగం. ప్రైజ్ లార్డ్. కానీ ఈ 325వ సంవత్సరంలో జరిగిన హిస్టరీ, చరిత్రను కనుక మనం తెలుసుకుంటే అక్కడ వారు ఏం తీసుకొచ్చారంటే త్రిత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. త్రిత్వమును తీసుకొచ్చి దాన్ని ఏం చేశారంటే ప్రపంచమంతా విస్తరింపజేశారు. ఇప్పుడు వాక్యం విస్తరించబడకుండా వారందరూ ఏం చేయబడ్డారండి? చంపబడ్డారు. చంపబడ్డారు అంటే గోధుమ గింజలన్నీ భూమిలో పడి చనిపోయాయి. మరలా ఏమవ్వాలి? మొలకెత్తాలా? ఖచ్చితంగా మొలకెత్తాలి. మార్టిన్ లూథర్ కాలంలో మొలకెత్తింది. అవునండి, తెలిసి మీకు ఈ చిత్రం కూడా చూసుండొచ్చు మీరు. మార్టిన్ లూథర్ కాలంలో తిరిగి అది మరలా మొలకెత్తడం ప్రారంభమైంది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఒక సంఘము దాన్ని అరికట్టింది. తర్వాత ఆ సంఘములో నుండే దేవుడు మార్టిన్ లూథర్ని తీసుకొచ్చి ఏం చేశాడండి? తిరిగి మరలా మొలకెత్తింపు చేశాడు. ఉజ్జీవం మరలా వచ్చింది, మరలా జీవం బయటికి వస్తూ ఉన్నది. అయితే ఫలములు వచ్చే కాలం ఇదే. ఈ కాలం ఏంటండి? ఆకులు వచ్చే కాలం కాదు, కొమ్మలు ఆకులు పువ్వులు వచ్చే కాలం కాదు. ఇది ఆల్రెడీ అది అయిపోయింది. ఫలాలు వచ్చే కాలం ఇది. ఇప్పుడు ఫలాలు వచ్చే కాలం ఇది. ఆ ఫలాలను స్వీకరించే కాలం ఇది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆదాముతో దేవుడు చెప్పిన కార్యం అక్కడ నెరవేర్చబడలేదు, ఇక్కడ జరుగుతూ ఉంది. ఆయన దాన్ని విస్తరింప చేస్తూ ఉన్నాడు. నైసియా సభ దగ్గర అది ఆపేశారు. మరలా తిరిగి రెస్టోరేషన్ అనేది మరలా ప్రారంభించాడు ఆయన.
ఇప్పుడు మరలా తిరిగి ఏ బాప్తిసం అయితే ఇక్కడ ఇవ్వబడిందో అదే బాప్తిసం మరలా తిరిగి ప్రపంచంలోకి తీసుకురాబడింది. తీసుకురాబడిందా? తీసుకురాబడింది. ఏ బాప్తిస్మము? పెంతెకోస్తు పండుగ దినమని ఏ బాప్తిస్మాన్ని అయితే దేవుడు అనుమతించాడో అదే బాప్తిస్మాన్ని దేవుడు మరలా తీసుకొచ్చాడు. దేని ద్వారా? మలాకి 4 అధ్యాయము 5, 6 వచనముల ద్వారా. అక్కడ ఒక ప్రవక్త, ఆ ప్రవక్త మనల్ని పిల్లల హృదయాల్ని తండ్రుల వైపుకి తిప్పుట. అందులో ఆ త్రిప్పే భాగంలో ఒకటి ఏంటంటే ఆ బోధన మరలా తిరిగి ఆ బోధ వైపు తిప్పుట. జరిగిందా? జరిగింది. ఆ మలాకి 4 అధ్యాయము 5, 6 వచనాల్లో ఉన్న ప్రవక్త ఏలియా భూమి మీదకి వచ్చారా? వచ్చారు. వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే తండ్రుల వైపుకి తిప్పుట. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు మరలా ఏం చేయాలంటే నమ్మాలి. ఏమి నమ్మాలి? ఏదైతే 325వ సంవత్సరంలో త్రిత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారో అది తప్పు అని, దానికి ముందున్న పెంతెకోస్తు పండుగ దినమున బోధే నిజమైన సత్యమైన బోధ అని నమ్మి బాప్తిసం పొందాలి. ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. ఈ బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడతారు. నమ్మకపోతే అది ఆ నమ్మడం అనేది, ఇప్పుడు నమ్మడం అనేది ప్రాముఖ్యమైన కార్యం. పెంతెకోస్తు పండుగ దినమున 12 మంది అపోస్తలులు పెంతెకోస్తు పండుగ దినమున 120 మంది భూమి మీద ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు నమ్మేది కంటే ఇప్పుడు ఎందుకనంటే ఈ 325 తర్వాత ఒక తప్పుడు బోధ ప్రపంచం అంతా విస్తరించిపోయింది. త్రిత్వ సిద్ధాంతం ప్రపంచం అంతా విస్తరించింది. ఇప్పుడు మరలా తిరిగి ఆ పెంతెకోస్తు పండుగ దినమున మేడగదిలో ఉన్నప్పుడు జరిగిన ఆ యొక్క ప్రసంగం ఏదైతే ఉందో, సంఘం ప్రారంభంలో ఉన్నప్పుడు ఉన్న బాప్తిజం ఏదైతే ఉందో అది దేవుడు మరలా తిరిగి తీసుకొచ్చి ఉన్నాడు. ఇప్పుడు దాన్ని నమ్మాలంటే ఖచ్చితంగా దేవుని ఏర్పాటు ఎన్నిక ఉండాలి, దేవుని ఎన్నికై ఉండాలి, దేవుని ఏర్పాటై ఉండాలి. ఎందుకంటే ఆ బాప్తిజం నమ్మకుండా సంఘాలు ఏం చేసాయంటే కప్పేసాయి, గుడ్డితనం కలుగజేసాయి. ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో ఉన్న పాస్టర్లందరూ, బోధకులందరూ, విశ్వాసులందరూ అపోస్తల కార్యక్రమం 2వ అధ్యాయం చదవట్లేదా? చదువుతున్నారు. ప్రతి సంవత్సరం దాన్ని చదువుతారు. బైబిల్ సంవత్సరానికి ఒకసారి చదువుతారు కాబట్టి ప్రతి సంవత్సరం దాన్ని టచ్ చేస్తారు. కానీ అది దాని జోలికి వెళ్ళకుండా, దాని గురించి పట్టించుకోకుండా ఆ బాప్తిస్మమును ప్రజలకు అందించట్లేదు, వారు పొందుకోవట్లేదు, ప్రజలకు కూడా అందించట్లేదు. అక్కడే తప్పిదం జరిగింది. అందుకే నమ్మి బాప్తిసం పొందాలి. ఏమి నమ్మాలి? దైవత్వము. పెంతెకోస్తు పండుగ దినమున వారికి ఏమర్థమైందంటే దైవత్వం అర్థమైంది. ఆయన రెండో దేవుడు కాదు, ఆయనే ఈయన అని అర్థమైంది. అలాగే యేసుగా వచ్చిన ఆయనే క్రీస్తు అని కూడా అర్థమైంది. యెహోవాగా ఉన్న ఆయనే యేసుగా వచ్చాడు, యేసుగా వచ్చిన ఆయనే క్రీస్తుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ రోజు ఆయన ఏమై ఉన్నాడో కూడా చెప్పాడు. అక్కడ చెప్పాడండి, మీరు సిలువ వేసి చంపేసిన యేసుని ఆయన క్రీస్తుగా నియమించబడ్డాడు. ఆ రోజు ఆయన ఏమై ఉన్నాడో చెప్పాడు. అది ఇప్పుడు ఈ రోజు ఆయన ఏమై ఉన్నాడో నమ్మాలి. ఈరోజు 2026లో ఈరోజు ఆయన ఏమై ఉన్నాడో నమ్మాలి. ప్రైజ్ లార్డ్. నమ్మేం చేయాలి? బాప్తిసం పొందాలి. ఇదొక కోణం. మరొక కోణంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. వస్తారా? ప్రైజ్ లార్డ్. ఇంకొక కోణంలోకి వెళ్దాం. ఇంకొక కోణంలోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం చూద్దాం.
అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 39 వచ్చింది. 2:39 ఈ వాగ్దానం ఏ వాగ్దానము? అక్కడ ఏమనుందంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అసలు పాప క్షమాపణ కలగాలంటేనే బాప్తిసం పొందాలి. ఎలా పొందాలట? పాప క్షమాపణ నిమిత్తం చదవండి. ప్రతివాడు యేసు క్రీస్తు నామమున. ఇక్కడ నామం చెప్పబడింది, అలాగే బాప్తిసం ఇవ్వబడింది. అసలు పరిశుద్ధ గ్రంథములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిసము ఎవ్వరూ ఇవ్వలేదు, ఎవ్వరూ తీసుకోలేదు. ఎలా తీసుకున్నా చెల్లుబాటు అయితే ఇక్కడ చెల్లుబాటు అవుద్ది, కానీ అక్కడ దేవుడు యాక్సెప్ట్ చేయడు, దేవుడు అక్కడ అంగీకరించడు. ఎలా పొందినా అక్కడ ఆయన అంగీకరించడు. ఎలా పొందాలి? మన తండ్రులు అపోస్తులు ఎలా పొందారో, ప్రథమ విశ్వాసులు, ప్రథమ సంఘము, ప్రారంభ క్రైస్తవులు ఎలా పొందారో మనం కూడా అలాగే పొందాలి. ఎలా పొందాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అసలు బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పొందినట్టు, ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేదు, ఎవరు తీసుకోలేదు. బైబిల్లో లేదు అది. యేసుప్రభు వారు చెప్పారు, యేసుప్రభు వారు శిష్యులు చెప్పారు. మరి శిష్యులు ఏం చేశారు? ఇలా ఇచ్చారు. ఎందుకు ఇలా ఇచ్చారు? మరి అలా ఇవ్వడానికి, ఆయన చెప్పడానికి మధ్యలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు వారు. అది వారు చేసిన ప్రసంగం కాదు, వారు చేసిన పని కాదు, ఆయన చేశాడు. అది ఎవరు? యేసుప్రభు వారు చేశారు. ఎలా ఉండి? పరిశుద్ధాత్మగా ఉండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం నుండి ఆయన పనిచేస్తున్న విధానం ఏంటంటే, అపోస్తల కార్యముల 2వ అధ్యాయం నుండి పనిచేస్తున్న విధానం ఏంటంటే, పరిశుద్ధాత్మగా ఆయన పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మగా పనిచేస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మగా పనిచేస్తున్నాడని నమ్మితే పరిశుద్ధాత్మగా పనిచేయడం ప్రారంభించిన మొదటి రోజే ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగమే పేతురులో ఉండి మాట్లాడాడు. ఆయన పౌలు గారిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడా. చాలామంది బోధకులు ఇలాగే చెప్తారు. పౌలు గారిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో చెప్పాడు, యోహాను గారిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెప్పాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పరిచర్య కాబట్టి. యాకోబులో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెప్పాను, పేతురులో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెప్పాను, యోధాలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో చెప్పాను, ఫిలిప్పులో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెప్పాను, ఆంధ్రేయలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాను. అంటే వీళ్ళందరినీ పరిశుద్ధాత్మ దేవుడే వాడుకున్నాడు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క పని ప్రారంభమే ఇది. ఆ ప్రారంభ పనిని వదిలేసి మిగిలినంతా తీసుకుని క్రైస్తవులు బోధించుకుంటున్నారు. ప్రారంభ పనే ఏంటండి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అది మొట్టమొదటి ప్రసంగము. ఎవరిది? పరిశుద్ధాత్మ దేవునిది. పరిశుద్ధాత్మ దేవుని మొట్టమొదటి ప్రసంగం అది. ఆ పరిశుద్ధాత్మ దేవుని మొట్టమొదటి ప్రసంగములో ఏం ప్రత్యక్షపరచబడిందంటే, ఏం బయలుపడిచ్చాడంటే, ఆయన ఆ యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం ఉంది అక్కడ. ఆ నామము యొక్క బయలుపాటు మొట్టమొదటి ప్రసంగంలోనే ఆయన చెప్పేశారు. ఆ మొట్టమొదటి ప్రసంగాన్ని వదిలేసి మిగిలిన ప్రసంగాలు తీసుకుంటున్నారు. నో, ఆదికి రండి, ప్రారంభములోకి రండి, మొట్టమొదటి పాయింట్ దగ్గరికి రండి. అక్కడికి వస్తే ఏముందండి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం
ఇక్కడ ఒక పాయింట్ మీద మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతివాడు, దాని మీద కొద్ది నిమిషాలు చూద్దాం. ఎవరండి? ప్రతివాడు. అది ప్రతివాడు అంటే అది అమెరికా వారికి అదే, ఇండియా వారికి అదే, రష్యా వారికి అదే, ఆఫ్రికా ఖండంలో ఉన్న వారికి అదే, ప్రపంచంలో ఉన్న 7 ఖండాల్లో ఉన్న ప్రజలందరికీ అదే. మారదిక. ఎందుకంటే ఆయన మారడు, ఆయన వాక్యము మారదు. అమెరికా వాళ్ళకి ఒక బాప్తిసం, ఇండియా వాళ్ళకి ఒక బాప్తిసం, ఆఫ్రికా వాళ్ళకి ఒక బాప్తిసం, ఎడారిలో ఉండే వాళ్ళకి ఒక బాప్తిసం అండి, నీరు సమృద్ధిగా ఉన్న చోట ఒక బాప్తిసం, నీరు లేని చోట ఒక బాప్తిసం లేదు. వాక్యం విషయంలో ఆయన ఎప్పుడు మారడు. ఆయన ఒక మాట పలికితే ఆ మాటకు ఆయనే కట్టుబడి ఉంటాడు. ఆయన మేరడు. ఆయన మాట తప్పడు, మాట మార్చడు. మనం మారుస్తాం, కానీ ఆయన మాటను మార్చడు. ఇప్పుడు పేతురులో ఉండి ఏం మాట్లాడాడో పౌల్లో ఉండి అదే మాట్లాడతాడు, లేకపోతే ఆయన అబద్ధకుడు అవుతాడు. యోహాన్లో ఉండి కూడా అదే మాట్లాడతాడు, యూదాలో ఉండి కూడా అదే మాట్లాడతాడు, ఫిలిప్పులో ఉండి కూడా అదే, ఆంధ్రలో ఉండి కూడా అదే, నతనీయుల్లో ఉండి కూడా అదే, తోమాలో ఉండి కూడా అదే. అసలు మారదిక. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే ప్రతివాడు ఏం చేయాలి? మీ బాప్తిసం వేరు, మా బాప్తిసం వేరు. ఇప్పుడు చాలామంది ఏంటండి, ఒక్కో సంఘానికి ఒక్కో బాప్తిసం. కానీ ఇక్కడ చెప్పబడుతుందండి ప్రతివాడు. ప్రైజ్‌లార్డ్. అసలు బాప్తిస్మం ఎందుకు ఇచ్చాడు ఆయన? బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుందో మొదటి పాయింట్ చూసాం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఫలించటం అనేది జరగలేదు. ఇప్పుడు మరి మత్తయి సువార్తలో చెప్పిన దాని ద్వారా, అపోస్తల కార్యంలో చెప్పిన దాని ద్వారా ఏమవుతుంది? ఫలించడం జరుగుతుంది. 325లో ఫలించడం ఆపేషన్. మరలా రెస్టోరేషన్ అనేది మరలా ప్రారంభమైంది. ఇది ఇప్పుడు విత్తనాలు, ఫలాలు వచ్చే కాలం. అదొక కోణంలో చూసాం. ఇప్పుడు రెండో కోణంలో చూస్తున్నాం ఏంటంటే ప్రతివాడు అంటే ఈ ప్రపంచమంతా అయిందేనా? అమెరికాకు ఓ దేవుడు, ఇండియాకు ఓ దేవుడు, లేకపోతే ఆఫ్రికాకు ఓ దేవుడు, ఆస్ట్రేలియాకు ఓ దేవుడు ఉన్నాడా? లేదే. మొత్తం ప్రపంచం అంతకు ఆయన ఒక్కడే దేవుడు. ప్రైజ్ లార్డ్. అమెరికా వాళ్ళు ఇంగ్లీష్లో ప్రార్థన చేసినా, ఎవరు ఏ భాషలో ప్రార్థన చేసినా అన్ని భాషలు ఆయనకు వచ్చా? చెప్పండి. అన్ని భాషలు ఆయనకు వచ్చా? మనకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఆయనకి అన్ని భాషలు వచ్చు. ఏ భాషలో పాడినా, ఏ భాషలో ప్రార్థించినా ఆయనకి చేరుతుందా? ఆయన వింటాడా? ఆయనకు తెలుస్తుందా? ఆయనకు అర్థమవుతుందా? ఎస్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మీరు భాషలు మాట్లాడుతున్నారు అనుకోండి, అంత గందరగోళంగా ఉంటుంది. భాష మాట్లాడితే ఒకరు ఏం చేయాలి? తర్జుమా చేసేవారు లేకపోతే తను దేవుడు మాట్లాడుకోవాలి తప్ప బయటకు మాట్లాడడానికి లేదని ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. సంఘక్రమంలో కొరింథీ సంఘం ఎవరు గొడవలు వస్తే ఆ క్రమాన్ని క్రమపరుస్తున్నాడు ఆయన. గందరగోళంగా ఉండకూడదు ఆరాధన. నువ్వు భాషలు మాట్లాడాలంటే ఎవరు ఉండాలి? దాన్ని తర్జుమా చేసేవాడు ఉండాలి, అర్థం చెప్పేవాడు ఉండాలి. అర్థం చెప్పేవాడు లేని ఎడల నువ్వు మౌనంగా ఉండి నువ్వు దేవుడు మాట్లాడుకోవాలి. మౌనంగా ఉండి, అది కేకలేయకూడదు. అర్థం చెప్పేవారు ఉండాలట. అన్నారా లేదా? అన్నారు. ఇప్పుడు దేవునికి ప్రపంచం అంతా ఒకేసారి ప్రార్థన చేస్తామంటే ఆ ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు అన్ని భాషలు ఒకేసారి అయినా వినాలి, కానీ ఆయనకు అన్ని భాషలు తెలుసు కాబట్టి ఆయనకి గందరగోళం ఉండదు. ప్రైజ్ లార్డ్. పెంతెకోస్తు పండుగ దినం కూడా గందరగోళం లేదు.
అక్కడ ఉన్నవారు అందరి భాషలో అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఎవరికి గందరగోళం లేదు. అదొక గందరగోళంగా లేదు, అర్థమవుతుంది. ఆ రోజు చెప్పిన ప్రసంగమే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు తీసుకోవాలి, దీన్ని అందరూ తీసుకోవాలి. పెంతుకోస్తు వారికి అదే, బాప్టిస్టు వారికి అదే, క్రీస్తు సంఘం వారికి అదే, వర్తమాన సంఘం వారికి అదే, లూథరన్ సంఘానికి అదే, రోమన్ క్యాథలిక్ సంఘానికి అదే, అందరికీ అదే. ఇప్పుడు ఎట్లుందంటే, ఈయనంటే నాకు ఇష్టం లేదు, ఈయన చేసే ప్రసంగం నేను చేయను. అది తప్పు ఉప్పు అని అనవసరం. ఆయన అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏ ప్రసంగం చేస్తున్నాడో ఆ ప్రసంగానికి వ్యతిరేకంగా నేను ప్రసంగం చేయాలి. దానికి ఏదో ఒక లేఖనం దొరుకుతుందిగా, ఆ లేఖనం తీసుకుని వ్యతిరేకంగా నిలబడాలి. ఇప్పుడు ఎంటైమ్ మెసేజ్లో కూడా అదే, అదేనండి. అలాగే ఉందా? అలాగే ఉంది. ఆ విధంగా వ్యతిరేకతలు ప్రారంభమై ఎవరి ఉద్దేశం మీద వారి సంఘాన్ని కట్టుకోవడం మొదలుపెట్టారు. ఎవరి ఉద్దేశం మీద వారు సంఘాన్ని కట్టుకోవడం మొదలుపెట్టారు. కానీ ప్రారంభంలో చెప్పింది ఏంటంటే, ప్రతివాడు, అందరూ, తెల్లవారైనా నల్లవారైనా ఎర్రవారైనా ఎవరైనా, ఏ దేశస్థులైనా ఏ జాతి వారైనా అందరూ, ప్రతివాడు ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. అలా పొందితేనే అది అనుమతించబడుతుంది. అక్కడ ఎక్కడ బైబిల్లో ఉన్నది అనుమతించబడుతుంది. ఇది ట్రూ క్రిస్టియన్ బాప్తిజం, సత్యమైన క్రైస్తవ బాప్తిజం. ఇది కాక మనం ఏదైనా తీసుకున్నా అది చెల్లుబాటు కాదు. ఇక్కడ చెల్లుబాటు అవుద్ది, సంఘంలో సభ్యత్వం అవుతుంది. ఆ పాస్టర్ గారే చచ్చిపోతే పెట్టిలో పెట్టి సమాధి చేస్తాడు, ఆ సంఘం అంతా వచ్చి ప్రార్థన పెడతారు. ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా సంఘం అంతా వచ్చి, ఎందుకంటే సంఘ సభ్యురాలు, సంఘ సభ్యుడు ఎట్లా అయ్యాడు సంఘ సభ్యుడు ఎట్లా అయ్యాడు? మా సంఘంలో బాప్తిసం పొందాడండి, నేనే బాప్తిసం ఇచ్చాను అంటే బాప్తిసం ఏమైంది? సంఘ సభ్యత్వం అయింది. సంఘంలో సభ్యుడు ఎట్లయ్యాడు? మా సంఘ సభ్యుడు అండి. ఓకే, వెరీ గుడ్. ఎట్లయ్యాడు మీ సంఘ సభ్యుడు? మా సంఘంలో బాప్తిసం పొందాడండి, నేనే బాప్తిసం ఇచ్చానండి. అట్లా బట్టి ఏమయ్యాడట? సంఘం అంటే ఇది ఒకటేనా? లేదు, సార్వత్రిక సంఘం. నువ్వు బాప్తిసం పొందడం ద్వారా ఏమవుతున్నావు అంటే క్రీస్తు శరీరములో భాగం అవుతున్నావు. అందుకని నువ్వు 4 గోడల మధ్యలో ఉన్న ఒక సంఘంలో సభ్యుడు అయిపోయి ఆ సంఘానికి కట్టుబడి ఉండి, ఆ సంఘానికి సిద్ధాంతాలు, కట్టుబాట్లు, కొన్ని పద్ధతులు, విధులు, విధానాలు దానికేనా? అప్పుడు ఏం చేస్తారో చెప్పిన, అదృశ్యమైన ఒక గోడ కట్టి, సంఘం చుట్టూ ఒక అదృశ్యమైన గోడ కట్టి, ఆ గోడకి పెద్ద గేటు పెట్టి, ఆ గేటుకి తాళం వేసి, తాళం పాస్టర్ జేబులు వేసుకుంటారు. నువ్వు బయటకు వెళ్ళాలా? ఏం చేయాలి? నాకు చెప్పు. వెళ్ళాలయ్యా. వెళ్ళడం మంచిది అయితే ఈయన తాళం తీస్తాడు, మంచిది కదనుకోండి తాళం తీయడు. కానీ తప్పనిసరి వెళ్ళాలంటే గోడ దూకి వెళ్ళాలి. దూకెళ్ళాడు అనుకోండి, ఇంక నీకు నాకు సంబంధం లేదు. ఏమైంది? ఇది రియల్ పిక్చర్, రియాలిటీ. ప్రజెంట్ సంఘాల్లో, క్రైస్తవంలో జరుగుతున్న రియాలిటీ, నిజత్వం ఇది. అవునండి. అంటే ఇన్విజిబుల్ బౌండరీస్, అదృశ్యమైన ప్రహారీ గోడలు ఉన్నాయి. ఇది దేని చుట్టూ? దానికి గేట్ వేసి, లాక్ వేసి, ఆ లాక్ ఎవరి దగ్గర ఉంటుంది? ఇప్పుడు జరుగుతుంది అనేది. ప్రైజ్ లార్డ్. ఓకే, ఆ కోణంలోకి వెళ్ళాలనుకోవట్లేదు. ఇప్పుడు జాగ్రత్త పరిస్థితి. ప్రతివాడు ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ప్రతివాడు, అది ఏ దేశస్థులైనా అందరికి ఒకటే బాప్తిసం. అందుకే ప్రపంచవ్యాప్తంగా అపోస్తుల ద్వారా రక్షింపబడిన వారు బూది అంతముల వరకు వెళ్ళి ఏ బాప్తిసం ఇచ్చారు?
ఈ బాప్తిస్మాన్నే ఇచ్చారు. ఏ బోధ చేశారు? ఈ బోధే చేశారు. ఒక్క బాప్తిస్మమే, ఒక్క బోధే. ప్రైజ్ లార్డ్. కానీ తర్వాత ఏమైంది? మారిపోతూ వచ్చింది. ఇంకో పాయింట్ కూడా చూద్దాం. మూడో పాయింట్ చూద్దాం. మూడో పాయింట్ చూడండి. మూడో పాయింట్ ఏంటంటే 29వ వచనం, 39వ వచనం. ఏ వాగ్దానం? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు ఎవరైతే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుతారో వారు పరిశుద్ధాత్మ అను వరం పొందుతారు. ఏం పొందుతారు? పరిశుద్ధాత్మను వరం పొందుతారు. తర్వాత ఏం జరిగింది? ఈ వాగ్దానము, అక్కడ ఏముందండి? ఈ వాగ్దానము. ఏ వాగ్దానము? ఈ వాగ్దానము మీకు అంటే అక్కడున్న ఇశ్రాయేలుకి, అక్కడున్న ఇశ్రాయేలు, మీకు, మీ పిల్లలకంటే ఎవరికి? ఇశ్రాయేలు పిల్లలకి. అంటే ఇశ్రాయేలీయులు లాస్ట్ అర్ధవారంలో రక్షింపబడిన వారు కూడా ఏ బాప్తిసం పొందాలి? ఇదే. వారికి ఇవ్వబడిన బాప్తిస్మము ఇదే. అన్యజనులైన మనకి ఇవ్వబడిన బాప్తిస్మం కూడా ఇదే. ఇప్పుడు గమనించండి. మీకు అంటే ఇశ్రాయేలుకి, మీ పిల్లలకంటే ఇశ్రాయేల్ పిల్లలకి, తర్వాత దూరస్తులందరికీ. అది దూరస్తులు అందరికీ. దూరస్తులు అందరికీ. ఈ దూరస్తులు ఎవరు? దూరస్తులు ఎవరు? మనమే. అంటే ఎవరు? అన్యజనులు. అంటే ఇశ్రాయేలులకి చెందుతుందంట ఈ వాగ్దానము. ఇశ్రాయేలు పిల్లలకి చెందుతుందంట. వారికి ఎంతమంది పిల్లలు పుట్టినా ఇశ్రాయేల్ అందరికీ అదే వాగ్దానము. ఇంకా దూరస్తులందరికీ అంటే, దూరస్తులు అంటే ఎవరంటే మనం దూరస్తులం, ఇశ్రాయేలు సమీపస్తులు, మనం దూరస్తులం. ఎక్కడుంది బైబిల్లో? ఆ మాట కూడా చదువుదాం. చదివిన తర్వాత మనం క్లోజ్ చేద్దాం ఈ అంశం దగ్గర. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11, 12. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి. ఎవరు? మనం ఎవరు? అన్యజనులమై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు. అంటే వారికి సున్నతి ఉంది, మనకి సున్నతి లేదు. అందుకు మనం ఏమై ఉన్నాం? అన్యజనులమై ఉన్నాం. మనం అన్యజనులు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, మనం వారితో సహపౌరులము కాము. వారేమో దేవుని ప్రజలు, మనమేమో అన్యులు. ఇంకా ఎలా ఉండేవాళ్ళం? పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులమై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకో. దూరస్తులు మనం. ఎవరు ఈ దూరస్తులు? అంటే ఎవరు? అన్యులు. ఇక్కడేమో ఈ వచనంలోనే ప్రతివాడు అన్నాడు, ఈ వచనంలోనేమో దూరస్తులు. సమీపస్తులకి అదే బాప్తిసం, దూరస్తులకి అదే బాప్తిసం. దూరస్తులు అంటే దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఇదే బాప్తిసం. నాకు ఈ బాప్తిసం వద్దన్నా అంటే నేను ఆయన పిలవలేదని. మళ్ళీ చెప్తున్నానండి, అందరూ కనెక్ట్ అవ్వలేదు. మళ్ళీ చెప్తున్నానండి, నాకు ఈ బాప్తిసం వద్దంటే పిలవలేదు. ఎందుకు చెప్తున్నావయ్యా? ఎట్లా చెప్తున్నావయ్యా? 39వ వచనం ఏంటి?
ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ, అనగా అనగా దూరస్తులు అనగా, చదవండి, దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ, దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ, అది ఆయన ఎవరిని పిలిచేనో వారికి, పిలిచిన వారందరికీ చెందును. ఇది నాకు చెందదు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 38వ వచనంలో బాప్తిసం నాకు చెందదు, అది మీ బాప్తిసం, మా బాప్తిసం వేరు. మా బాప్తిసం త్రిత్వ బాప్తిసం, మీదేమో యేసునామం బాప్తిసం, యేసుక్రీస్తు నామం బాప్తిసం, మాదేమో త్రిత్వంలో బాప్తిసం. మీ బాప్తిసం వేరు, మా బాప్తిసం వేరు. 2వ అధ్యాయం 38వ వచనంలో బాప్తిసం మాకు చెందదు అనుకుంటే చెప్పండి, అనుకుంటే అని ఎవరైనా అంటే వారిని ఆయన, చెప్పండి, ఆయన యొద్దకు పిలిచిన వారందరికీ, నిన్ను ఆయన పిలిచాడని నమ్మితే నువ్వు ఖచ్చితంగా ఈ బాప్తిసాన్ని పొందాలి. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఆయన పిలిచాడు, ఆయన నన్ను పిలిచాడు అని నీకు అర్థమైతే నువ్వేం చేయాలంటే వాక్యాన్ని నెరవేర్చాలి, వాక్యాన్ని నమ్మాలి. నమ్మి ఏం చేయాలంటే బాప్తిస్మము పొందాలి. అది కూడా ఎట్లా పొందాలంటే ఆయన ఏ విధమైన బాప్తిస్మాన్ని ప్రతి వారు పొందాలని ఆయన చెప్పాడు. పరిశుద్ధాత్మ పరిచర్యలో మొట్టమొదటి ప్రసంగం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని నువ్వు ఏం చేయాలంటే ఆ బాప్తిస్మము ద్వారా క్రీస్తు శరీరములో భాగం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతివాడనే తీసుకున్నాం, ఫలించుటనే తీసుకున్నాం, ప్రతివాడనే ద్వారా వచ్చాం. మరలా దూరస్తులు అంటే మనము, దూరస్తులందరికీ ఈ వాగ్దానము చెందుతుంది. ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుతారో వారికి వాగ్దానము చెందుతుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ బాప్తిసం అందరికీ, ఈ పరిశుద్ధాత్మ వాగ్దానము అందరికీ, దూరస్తులకు కూడా ఇవ్వబడింది అని పెంతెకోస్తు పండుగ దినమని చెప్పిన తర్వాత ఆయన పేతురు సీమోను ఇంటి దగ్గర ఉన్నప్పుడు 3 మనుషులు వచ్చి ఆయన తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు? కొర్నేలు ఇంటికి తీసుకెళ్లారు. ఎక్కడికి? కొర్నేలు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వారికి ప్రసంగం చేశాడు, బాప్తిసాలు పొందాడు, ప్రార్థన చేశాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పెంతెకోస్తు పండుగ ఎలాగైతే భాషలు మాట్లాడారో వారు కూడా భాషలు మాట్లాడారు. ఈయన వెళ్ళిపోయి మరి వేరే చోట కూటం కదా, ఆ కూటంలో వాక్యం చెప్పారా? వేరే చోట కూటానికి వెళ్ళాడా? కూటంలో వాక్యం చెప్పాడైనా. వాక్యం విని వారు మర్మాసు పొంది బాప్తిసం పొందారా? పొందిన తర్వాత వారు పరిశుద్ధాత్మను పొందారా? భాషలు మాట్లాడారా? అక్కడ భోజనం చేసి ఈయన వచ్చాడా? ఎవరు? సొంత సంఘం దగ్గరికి వచ్చాడా? ఇక్కడ సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పకముందే ఇక్కడ గొడవ అయిపోతుంది. ఏంటి గొడవ? సున్నతిలేని ఇంటికి వెళ్ళాడు ఈయన, అన్యుల ఇంటికి వెళ్ళాడు ఆయన. అన్యుల ఇంటి దగ్గర భోజనం కూడా చేశాడు, వాళ్ళతో కరచాలనం చేశాడు, వాళ్ళతో కూర్చున్నాడు, అక్కడ ప్రసంగం కూడా చేశాడు అని చెప్పి గొడవ. ఎక్కడ? యెరూషలేములో అందరూ కూర్చున్నారు. కూర్చొని ఏం చేశారు? ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడో చెప్పాడు. ఎవరు? పేతురు గారు ఎందుకు వెళ్ళాడో, ఎలా వెళ్ళాడో అక్కడ ఉన్న పెద్దలందరికీ చెప్పాడు. అప్పుడు అందరూ ఏం చేశారు? నువ్వు వెళ్తే వెళ్ళి మేము రామన్నారా? ఇది దేవుడు చేసిన కార్యం. దేవుడు అన్యజనులకు కూడా కృప చూపుతున్నాడు. ఏ భేదం ఆయనకి లేదు. అన్యజనులకు కూడా పరిశుద్ధాత్మనిస్తున్నాడు. అని అక్కడ అన్యజనులు కూడా మనం తీసేయడానికి వీల్లేదు. అన్యజనుల పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు అని ఒక తీర్మానం చేశాడు. ఎక్కడుంది కథ? నేను సొంతంగా చెప్పట్లే. అపోస్తల గ్రంథంలో చదువుకోండి. ఉందండి, అపోస్తల గ్రంథంలో చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏ కథ? ఈ సమస్య వచ్చింది కదా, కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళడం అందరికీ తెలుసండి. మరి ఈ సమస్య వచ్చింది కదా, ఈ సమస్య పరిష్కారం కూడా వచ్చిందా?
వచ్చింది. సమావేశం జరిగిందా? జరిగింది. అది కూడా ఎక్కడుంది? అది కూడా అపోస్తలుల కార్యగ్రంథంలోనే ఉంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సంగమా, ఆ సంఘటన జరగక ముందే, ఏ సంఘటన? కొర్నేలు ఇంటికి వెళ్ళడం, వారికి ప్రసంగం చేయడం, బాప్తిసం ఇవ్వడం, పరిశుద్ధాత్మ పొందుకోవడం, భాషలు మాట్లాడడం, అక్కడ ఈయన భోజనం చేసి రావడం, ఈ సంగతి జరగక ముందే, సంగతి జరగక ముందే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఉందన్నమాట. ఏమని? అసలు పరిశుద్ధాత్మ ప్రసంగంలో మొట్టమొదటి ప్రసంగంలోనే ఉంది అది. ఏది? ప్రతి వాడు అనుంది, దూరస్తులనుంది. అనగా దూరస్తులు ఎవరు? సున్నతి లేనివారు, పరజనులు, వాగ్దాన నిబంధన లేనివారు, దేవుడు లేనివారు, పరదేశులు, వీరి నిరీక్షణ లేనివారు, వారందరికీ చెందుతుందని పెంతెకోస్తు పండుగ దినమునే మొట్టమొదటి ప్రసంగంలోనే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టత ఇచ్చేసాడు. ఇచ్చాడా లేదా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అన్య భాషలతో కూడా ఆ రోజు ఆయన మాట్లాడా? చెప్పండి. పెంతెకోస్తు పండుగ దినం అన్య భాషలతో మాట్లాడా? ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ప్రపంచమంతా ఏ నామము? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమే సరి అయిన బాప్తిస్మైంది. ఆ బాప్తిసం గురించిన వచనాలు, ఆధారాలు బైబిల్లో ఉన్నాయి, కానీ ప్రథమ బాప్తిసం గురించిన ఆధారాలు బైబిల్లో లేవు. దీని అంతటికి ఎందుకంటే, ఏదైతే యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పారో దానినే శిష్యులు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. చేసేది వారు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే వారి చేత చేయిస్తూ ఉన్నాడు. వారిలో ఉండి వారి చేత చేయిస్తూ ఉన్నాడు. నువ్వు వారిని చూస్తే నువ్వు మోసపోతావు, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని చూస్తే సత్యంలో ఉంటావు. దేవుడు గొప్ప కృప మనకి ఇచ్చును కాక, సత్యమును గ్రహించినట్లుగా దేవుడు అందరికీ సహాయం చేయను కాక, దేవుడి వాక్యమును దీవించును కాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవునికి సమర్పణ చేసుకుందాం.